ఎవ్రీ ఇయర్ లాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ వాళ్ళ కళలతో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుంటున్నారు. బట్ రియాలిటీ హిట్స్ డిఫరెంట్. కంపెనీస్కి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కావాలి, ఫ్రెషర్ రోల్స్కి కూడా. ఇక్కడ సమ్ టైమ్స్ స్కిల్స్ కంటే కూడా రిఫరెన్స్ మ్యాటర్స్ అవుతుంది. అండ్ మెనీ పీపుల్ ఆర్ లూజింగ్ దేర్ హోప్స్ ఆఫ్టర్ మెనీ అప్లికేషన్స్. ఇప్పుడు ఒక్క పొజిషన్ ఓపెనింగ్ ఉంది అంటే ఎంతమంది అప్లై చేస్తారు? కంపెనీస్ ముందు పెద్ద క్యూ లైన్లే కడతారు, మనకి తెలియంది కాదు. వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ జాబ్ రాకపోవడానికి ఈజ్ టూ మచ్ ఆఫ్ కాంపిటీషన్. చైనాని దాటిపోయిన మన ఇండియన్ పాపులేషన్లో కాంపిటీషన్ ఎక్కువ. చైనాలో పాపులేషన్ ఉన్నా కూడా వాళ్ళకి అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఉండదు. ఇన్ ఇండియా అలా కాదు. గ్రాడ్యుయేషన్ అయిపోయిన ప్రతి స్టూడెంట్ అన్ఎంప్లాయ్మెంట్తో సఫర్ అవుతున్నారు. లక్షలు పెట్టి ఫీజు కట్టి చదువుకున్నాక జాబ్ రాకపోతే ఆ మెంటల్ ప్రెషర్ ఎలా ఉంటుందో మనకు తెలుసు. ఒకవైపు కాన్స్టెంట్ రిజెక్షన్స్ వల్ల, ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్ ప్రెషర్ వల్ల, ఇంకా వేరే వాళ్ళతో కంపేర్ చేయడం, ఇంకా నాకు జాబ్ రాదేమో అనే ఒక డిప్రెషన్లో ఎంత సఫర్ అవుతామో మనకు తెలుసు. నేను మెయిన్గా మాట్లాడాలి అనుకునేది బ్యాక్ డోర్ జాబ్స్ వల్ల. అసలు ఈ బ్యాక్ డోర్ జాబ్స్ ఎందుకు ఇంత ట్రెండ్ అవుతున్నాయి కరెంట్ మార్కెట్లో? ఇప్పుడు ఉన్న జాబ్స్ అన్ని బ్యాక్ డోర్లో అమ్మేస్తే ఏమీ లేని వాడి పరిస్థితి ఏంటి? డబ్బులు ఉన్నవాడు పైసలు పెట్టి జాబ్ కొంటాడు, కానీ డబ్బులు లేనోడు అప్పు చేసి జాబ్ కొంటాడు. అసలు అప్పు కూడా చేయలేని సిచ్యువేషన్ లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? సరే, ఆ లక్షలే పెట్టి జాబే కొన్నాం అనుకోండి, ఫ్యూచర్ లో సెక్యూరిటీ ఉందా జాబ్ కి? అసలు జాబ్ ఉంటుందా పోతుందా? ఎవరు గ్యారంటీ ఇస్తారు? ఎలాంటి స్కిల్స్ లేకుండా జస్ట్ డబ్బులు ఉంటే చాలు, వాడికి కూడా జాబ్ వచ్చేస్తుంది. కానీ అన్ని స్కిల్స్ ఉండి పవర్టీలో బతుకుతున్న వాడి పరిస్థితి ఏంటి? అసలు ఈ బ్యాక్ డోర్ జాబ్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఈ వీడియో కింద కమెంట్ చేసి చెప్పండి. ఎనీవేస్ గైస్, మనం చేసే ప్రయత్నం మాత్రం అస్సలు ఆపొద్దు. ప్లీజ్ డోంట్ గివ్ అప్. మీరు ట్రై చేస్తూనే ఉండండి, గట్టిగా ట్రై చేయండి. డిగ్రీస్ అలోన్ ఆర్ నో లాంగర్ ఎనఫ్. కంపెనీస్ ఎక్స్పెక్ట్ ప్రాక్టికల్ స్కిల్స్, కమ్యూనికేషన్ అండ్ కన్సిస్టెన్సీ మ్యాటర్స్. గాల్లో దీపం పెట్టి మొక్కితే ఏమీ రాదు. ఊరికే నాకు జాబ్ రావట్లేదు అంటే అది అలాగే రాకుండా పోతుంది. ఒక్కసారి అలా కూర్చొని మీ రెజ్యూమేని మీరే రివ్యూ చేసుకోండి. పక్కనోడి రెజ్యూమేని కాపీ కొట్టి అప్లోడ్ చేస్తే ఏమీ ఉపయోగం ఉండదు. మీ రెజ్యూమేకి మీరు ఎంత వెయిట్ యాడ్ చేస్తున్నారో ఒకసారి చూసుకోండి. మిమ్మల్ని మీరు షోకేస్ చేసుకునే ఒకే ఒక పేపర్ ప్రింట్ మీ రెజ్యూమే. సో అప్డేట్ యువర్ రెజ్యూమే ప్రాపర్లీ ఇన్ ఆల్ ది జాబ్ పోర్టల్స్ లైక్ నౌకరీ, లింక్డ్ఇన్, మాన్స్టర్, etc. So if you like this video, please don't forget to like the video and please share with your friends and family members. ఇలాంటి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. Till then, bye guys.